మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధముగా ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల మొదట అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే కొండ మీద ప్రసంగం చేస్తారు. చాలా లాంగ్ ప్రసంగం ఇది. 5వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్. అప్పుడే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య స్టార్ట్ చేయడం, కొండ మీదకి ఎక్కి ఒక సుదీర్ఘ ప్రసంగం ఆయన చెప్తారు. చాలా విషయాల గురించి ఆయన ఇక్కడ మాట్లాడతాడు. ధన్యతల గురించి చెప్తాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్తాడు, లోకానికి వెలుగై ఉన్నారని చెప్తారు, మీరు మిమ్మల్ని వల్లే మీ సహోదరుని ప్రేమించవలెనని చెప్తారు. 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞల్ని కలిపి 2 ఆజ్ఞలు చేస్తారు. ఇలాగా అనేక విషయాల్ని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే ఆ కొండ మీద కూర్చొని ఇచ్చిన ప్రసంగం అన్నమాట. అందులో ఒక అతను వచ్చి మేబీ యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుంటాడు, దేవా నేను అర్పణ ఇవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుంటాడు. అప్పుడు ఆయన స్పష్టంగా ఏం చెప్తున్నాడు, నీకు అసలు బలిపీఠం దగ్గర నిలబడేసరికి నీకు నీ సహోదరునికి ఏదైనా విభేదం ఉంది. నీ సహోదరుడు అంటే కేవలం నీ అన్నో, నీ తమ్ముడో, నీ అక్కో, నీ చెల్లో కాదండి. నీకు ఎవరితో అయినా, నీ చుట్టూ ఉన్న వారితో ఎవరితో అయినా సమాధానం లేక ఉంటే అసలు విభేదం కలిగిన హృదయంతో దేవుని ఎలా ఆరాధిస్తారు? అసలు దేవుడు బాహ్య పరిశుద్ధత ఆయన కోరుకోవట్లేదు, కానీ ఆయన ఆత్మ కనుక, ఆయన ఆత్మలో నుండి యథార్థత కోరుకుంటున్నాడు కనుక ఆయన నీ హృదయ అంతరంగంలో నుండి దేవునికి అర్పణ రావాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఆయన ఏం చెప్పాడు, నువ్వెంత విలువైన వస్తువన్నా తీసుకురా, ముందు బలిపీఠం దగ్గర దాన్ని విడిచిపెట్టేసి వెనక్కి వెళ్ళి నీ సహోదరుడితో నీవు సమాధాన పడి అప్పుడు వెనక్కి వచ్చి ఈ బలి అర్పించు. అప్పుడు అది ఇప్పుడు నువ్వు సమాధాన పడకుండా వచ్చి ఇక్కడ బలి అర్పించినా దీని ఖర్చు వేస్టే, దీని కొరకు నువ్వు పడిన ప్రయాస వ్యర్థమే, ఇది దేవుని సన్నిధానంలోనికి అంగీకరింపబడదు. మరి సాధారణంగా ఎవరిచ్చినా దేవునికి అంగీకారంగా ఉండాలి అనే ఇస్తాం. సమాధాన పడడం నేర్చుకోవాలి, సమాధాన పడాలి. అది మనకి ఇష్టం లేకపోయినా, అది మన ఈగోకి విరుద్ధమైన, మన స్వభావానికి విరుద్ధమైన, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, నీ ఆత్మలో పరిశుద్ధత చూస్తున్నాడు, నీ ఆత్మలో యథార్థత చూస్తున్నాడు. యోబును గురించి అదే చెప్పాడు కదా ఆయన. యోబును గురించి కూడా ఆ మాట రాశాడు. ఏంటి, ఆయన తన సమస్త ప్రవర్తన యందు యథార్థవంతుడు అని రాశాడు. ఇది నీ గురించి నా గురించి కూడా దేవుడు అటువంటి సాక్ష్యం ఇవ్వగలుగుతాడంటారా? ఇవ్వగలగాలి. మరి ఇవ్వగలగాలంటే ఇన్ని వర్తమానాలు విని ఇంత దేవుడు మన హృదయంలో జన్మించాలి అంటే మనము కూడా కొంత స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒకరి గర్భం దాల్చారంటే అది ఊరికినే ఏమీ అయిపోలా, అది దేవుడు సిద్ధం చేయాలి. గర్భం లేని వాళ్ళకి, లేకపోతే బిడ్డలు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. దాని గురించి వాళ్ళు వేసుకునే మందులు కానీ, లేకపోతే ఇప్పుడు కొత్త టెక్నిక్ వచ్చింది IVF అని, దానికి వాళ్ళు మొత్తం గర్భకోశాన్ని అంతటిని రెడీ చేస్తారు. బోల్డ్ రకాల ఇంజెక్షన్స్ ఇచ్చి దాన్ని రెడీ చేస్తారు. అలాగా మనం కూడా మన హృదయాన్ని ఈ వాక్యం విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. ఇందులో ఉన్న మలినాన్ని, లేకపోతే ఇందులో ఉన్న దేవునికి ఇష్టం లేని అన్నీ ఏవైతే ఉన్నాయో అవి తీసివేసి సకల పరిశుద్ధులతో సమాధానం కలిగి ఉండాలి అంటున్నాడు. మరి రెండో విషయం ఏంటంటే, మొదటిది ఏం చూసాం, సమాధానము కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. మరి రెండో విషయం ఏంటి, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూడండి. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పుచు దేవుడి కింద 2 ఉపమానాలు ఇచ్చాడు. ఏంటి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షము కురిపించెను. నిజంగా అసలు దేవుడు ఆయన అంగీకరించలేని వారిని, లేకపోతే ఆయనను ప్రేమించని వారి మీదకి వర్షము లేకపోతే ఎండ కుమ్మరించకపోతే పరిస్థితి ఏంటంటారు? ఆలోచించండి. అసలు చాలా దారుణంగా ఉంటుంది. ఆయన అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. నీవు నేను ఆయన కుమారులు అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు తండ్రికి కుమారులయుండునట్లు ఈ విషయాలను మీరు అలవాటు చేసుకోవాలి అని ప్రభు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఆయనే చెప్తున్నారు.
సకల పరిశుద్ధులతో సమాధానం కలిగి ఒకరినొకరు ప్రేమించుకొనుచు. మూడో విషయం ఉంది కింద 47వ వచనం, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి, అన్యజనులు కూడా అలాగే చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి. ఏంటంట, ఎవరికి వందనాలు చేస్తున్నారండి మీరు? మనకు బాగా అలవాటైన విషయం ఏంటి? మనకు తెలిసిన వాళ్ళకే, మన పక్కన ఉన్న వాళ్ళకే, మన సర్కిల్లో ఉన్న వాళ్ళకే. ఏమండి, మరి దేవుడు అటువంటి వందనాలు ఆయన కోరుకోవట్లా. ఆయన ఎవరికి కోరుకుంటున్నాడు? నీ శత్రువులకి, అంటే నీ గిట్టనోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పాలి. అది మనకు బాగా అలవాటు లేని విషయాలు కొన్ని అలవాటు చేసుకోవాలి. ఈ సంవత్సరం అయినా అటువంటి పద్ధతిని మనం మార్చుకోవాలి. మన హృదయాన్ని మనం రూపాంతరం చెందించుకోవాలి. ఆయన మన హృదయంలో జన్మించాడంటే ఏదో ఈ క్రిస్మస్ వచ్చింది వెళ్ళిపోయింది, కొత్త బట్టలు వేసుకున్నాము, బిర్యానీ తినేసాం, చికెన్ తినేసాం, ఇది కాదుగా పండగ. ఏమండి, ఇది పండగ అయితే ఆయన ఇంకా రావక్కర్లే, ఒకసారే వచ్చేసాడు, ఒకసారి పండగ అయిపోయింది. ఆయన అది కోరుకోవట్లేదు. ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండటము ఆయన కోరుకుంటున్నాడు. 3 విషయాలు చూసాం. సమాధాన పడాలి, నీ శత్రువులను ప్రేమించాలి, నీకు తెలియని వారికి కూడా నీకు తెలియని వారికి కాదు, నీకు ఇష్టం లేని వాళ్ళు, లేకపోతే నువ్వు గెట్టని వాళ్ళు ఉంటారే. పాపం యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ రోజే తెలిసిపోయింది మనిషి స్వభావము ఎంత చులకని స్వభావమో గనుక ఆయన ఆ మాట రాయించుంటారు. ఏమండి, మన గురించే ఉపమానాలు ఆయన స్పష్టంగా రాయించారు. ఇలాంటి స్వభావాలను మనం అలవాటు చేసుకోవాలంటే ఏం చేయాలన్న దానికి మెడిసిన్ ఇక్కడ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం ఒకటి చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. అందరం కలిసి చదువుదామండి ఆ మాట. మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశ వలన చెడిపోవు నా ప్రాచీన స్వభావమును వదులుకొని నా చిత్తవృత్తి యందు నూతనపరచబడి నీతియు యథార్థమైన భక్తియు గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొందును. దేవుని సన్నిధానంలో మనము వాగ్దానం చేసాం. ఏంటి? మన ప్రాచీన స్వభావము, దురాలోచన వలన కలిగిన దురాశ వలన కలిగిన మన ఆశలు, లేకపోతే మన ఆలోచన వలన చెడిపోయిన ఈ ఆలోచనను దేవునికి అప్పచెప్పి ఆయన మన హృదయంలో నిజముగా జన్మించి ఉంటే వీటన్నిటిని మనం విడిచిపెట్టి ఈ నూతన క్రిస్మస్ ఆనందాన్ని మన హృదయంలో మనము కలిగి ఉండి మన హృదయాన్ని మార్చుకొని నవీన స్వభావము కలిగిన వారమై ఆయన ఎదుట మనల్ని మనం కనుపరుచుకుందాం.